షార్ట్స్ అప్లోడ్ చేసే వాళ్ళకి ఇప్పుడు గుడ్ న్యూస్. ఎందుకోసం అంటే సో రెగ్యులర్లీ ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి ఎంత వ్యూస్ వస్తున్నాయండి? 1K 2K 3K వ్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఇలా వ్యూస్ వస్తాయి అనమాట. సో మీరు గిన్న ఈ ట్రిక్ యూజ్ చేసినారు అనుకోండి, ఇలా వ్యూస్ వస్తాయి చూడండి. సో ఎలా వ్యూస్ వచ్చినాయి చూసుకోండి guys, ఇక్కడ అలా వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఎవరైతే కష్టపడి షార్ట్ అప్లోడ్ చేస్తారో, ప్రాపర్లీ ఎడిటింగ్ చేసి షార్ట్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకు మాత్రం 500 200 లేదా 1K వ్యూస్ వచ్చి ఆగిపోతున్నమాట, స్టక్ అయిపోతున్నారు లేదా, అండ్ మొత్తానికి ఆ షార్ట్కి వ్యూసే వస్తుంది. మీరేం చేస్తున్నారు అంటే 24 అవర్స్ ఆగుతున్నారు, 48 అవర్స్ ఆగుతున్నారు, ఆ షార్ట్ కింద బూమ్ అయిపోతుంది అని ఇట్లా చూస్తున్నారు అనమాట. ఆ షార్ట్ అనేది వైరలే కాదనమాట. సో ఇక్కడ మీకు 2 రకాలు చెప్తానమాట. ఇక్కడ మీకు షార్ట్ అప్లోడ్ చేసి చూపిస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఆ షార్ట్ కింద స్టక్ అయిపోతే దానికి ఎలా బూమ్ చేసుకోవాలి, వైరల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఓకే, సో ఇదేనండి మీకు గుడ్ న్యూస్ చెప్పింది దానికోసం అనమాట. సో మీకు షార్ట్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా వైరల్ చేసుకోవాలి, ఇన్ కేస్ ఆగిపోతే దాన్ని ఎలా వైరల్ చేసుకోవాలి. సో 2 రకాలు చెప్తాను. వీడియో చిన్నగా ఉంటుంది, మొత్తం చూసాను. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, హైప్ చేసుకొని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి. ఎందుకోసం అంటే డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీరు ఎవరైనా విన్నర్ కాబట్టి ఆబ్వియస్లీ అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, హైప్ చేసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి. సో ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యమని డన్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ మన ఛానల్లో కామెంట్ పిన్ చేయబోతున్నా. ఎవరైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను కామెంట్ పిన్ చేయబోతున్నా, ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది. సో జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దాంతోపాటు మీ ఛానల్ ఫాలో అవుతారు. అండ్ ఇంకా మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తాం, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా టీం మొత్తం కొద్దిగా స్లోలీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అదే కొద్దిగా సాడ్ న్యూస్ అనమాట. సో మీరు చేసుకోవాలంటే చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి, యువర్ చాయిస్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తా చూసేయండి. గాయస్ మీరు ఏం చేస్తారంటే ఇలా యూట్యూబ్లో వచ్చేసేయండి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూజ్ ది సౌండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అదేనండి మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎవరిదైతే షార్ట్ వైరల్ అవుతున్నదో సో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్రెండింగ్ షార్ట్స్ అని సెర్చ్ చేయండి. నేను ఇక్కడ ట్రెండింగ్ షార్ట్స్ అని సెర్చ్ చేస్తాను. ట్రెండింగ్ షార్ట్స్. ఓకే, ఇంత సెర్చ్ చేసుకోండి. అండ్ 1 సెకండ్ చూడండి, ట్రెండింగ్ షార్ట్స్ అని సెర్చ్ చేసిన. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఎవరిదైతే వైరల్ అవుతున్నదో వాళ్ళ షార్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం వీళ్ళ షార్ట్ అయితే సెలెక్ట్ చేస్తుంది. ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తాను. ఎందుకోసం అంటే క్లిక్ చేసేలాగా ఉంది, ఇది సెలెక్ట్ చేస్తుంది. వీళ్ళ షార్ట్కి పౌజ్ చేస్తా. 2 మిలియన్ లైక్స్ వచ్చినాయి. ఓ మై గాడ్, షాకింగ్. చాలా బద్దలు కొట్టుకోవాలన్నమాట. ఎందుకోసం అంటే 2 మిలియన్ లైక్స్ వచ్చినాయి. వ్యూస్ చూసుకుందాం. ఇలా డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి చూపిస్తా ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయో చూద్దాం. షాకింగ్ కదా, 199 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో దీనికి ఎంత వ్యూస్ వస్తున్నాయో అంటే ఎన్ని వ్యూస్ అనుకుందామో నాకైతే లెక్కలు రావండి. మీరైతే కామెంట్లో చెప్పండి. చూసుకుంటే 2025లో ఈ షార్ట్ అయితే అప్లోడ్ చేశారు ఈ బ్రో అయితే. సో బందా అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ బందా. అండ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ చూడండి ఎట్లా రీల్ చేశారో మీకు ఇక్కడ కొద్దిగా ప్లే చేసి చూపిస్తుంది చూడండి. డిఫరెంట్ అయితే ప్లే చేస్తుంది చూడండి. ఓ మై గాడ్, షాకింగ్ కదా గాయస్. చూడండి నేనైతే షాక్ అవుతున్నా. సో ఎందుకోసం ఎక్కువ ప్లే చేయొద్దు, కాపీరైట్ వేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. మీకు చూసుకుంటే గాయస్ ఇక్కడ 2655 కామెంట్స్ అయితే వచ్చినాయి. 295 ఈ రీల్ అంటే ఈ సౌండ్ పైన. సో ఈ షార్ట్ అయితే వైరల్ అవుతున్నాయి కాబట్టి మనం కూడా ఈ సౌండ్ పైన ఉపయోగించి మన షార్ట్ కూడా వైరల్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తుంది. సో ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్. ట్రెండింగ్ షార్ట్స్ మనం సెర్చ్ చేసినాం. సెర్చ్ చేసిన తర్వాత వీళ్ళైతే వచ్చింది 2 మిలియన్ లైక్స్ అయితే వచ్చినాయి. 199 మిలియన్స్ అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు నేను చేస్తా అంటే ఈ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తుంది అండి. ఇక్కడ చూసుకుంటే అని ఏముందంటే పర్వీనేయిలా వీళ్ళైతే ఉంది అనమాట. అండ్ ప్రవీణేయిలా. సో వీళ్ళైతే ఓన్లీ వాళ్ళ ప్రొఫైల్ అనమాట. సో ఒక మ్యూజిక్ కాదు, ఏం కాదనమాట. సో ఇక్కడ మనం యూజ్ దిస్ సౌండ్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూజ్ దిస్ సౌండ్కి సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వీళ్ళది బ్యాక్గ్రౌండ్లో ఏం కూడా రాలేదు, ఇక్కడ యాడ్ ఏం రాలేదు అనమాట. సో దీన్ని తీసేస్తాను అనమాట. అండ్ 1 సెకండ్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే సింపుల్ మళ్ళీ తీసేసి అండ్ ఫస్ట్ నుండి వేస్తాను అనమాట. ఇప్పుడు నేను యూజ్ ది సౌండ్ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ సెలెక్ట్ చేస్తే వస్తలే చూద్దాం. వచ్చిందా? ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ వీళ్ళది వచ్చింది అనమాట. ఇట్లా రావాలి వాళ్ళది. ఓకే, సో ఇప్పుడు మీరు మీ షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళ త్రూ నుండి మన షార్ట్ వైరల్ చేసుకుంటున్నాం. ఓకే, వేరే రకంగా వెళ్తే మీ షార్ట్ అయితే వైరల్ కాదు, వీళ్ళ త్రూ నుండి వెళ్తేనే మీ షార్ట్ వైరల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు యాడ్స్ సెలెక్ట్ చేసి గ్యాలరీకి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ మీ షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూసుకోవచ్చు నా షార్ట్ అయితే సెలెక్ట్ చేసిన. ఇది AI షార్ట్ అనమాట. సో ఇప్పుడు డన్ చేసేయండి. సింప్లీ డన్ చేసేస్తే ప్రాసెసింగ్ తీసుకుంటున్నది. సో ఇదేనండి ప్రాసెసింగ్ అంటే షార్ట్ అప్లోడ్ చేయడం అనమాట. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ వీళ్ళది మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం వాళ్ళది రావాలి, డేటా మొత్తం రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ వీళ్ళది. సో యువర్ ఆడియో ఉంది కదా, మనది ఫిల్ చేసేయండి. వాళ్ళది అన్పర్వియలీ అది డిఫరెంట్ నేమ్ ఉంది, అది మొత్తం మ్యూట్ చేసేది.
మొత్తం మ్యూట్ పెట్టండి. ఓకే వేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసిన తర్వాత యువర్ చాయిస్ అనమాట, టైటిల్ యువర్ చాయిస్. ఎందుకోసం అంటే ఇక్కడ మీకు మీ షార్ట్కి తగ్గట్టు రిలేటెడ్ టైటిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఏ టైటిల్ పెట్టుకుంటారో యువర్ చాయిస్ అనమాట. ఎందుకోసం అంటే గాయస్ ఇక్కడ సో మీ షార్ట్ ఎలా ఉందో, ఎగ్జాంపుల్ కోసం హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ గురించి ఉందా, వాచ్ టైం గురించి ఉందా, అండ్ మీ బ్లాగ్ ఉందా, కుకింగ్ ఉందా, గేమింగ్ ఉందా, మ్యూజిక్ ఉందా, ఏదైనా మీ షార్ట్ తీస్తారు కదా, లేదా కామెడీ ఉందా, కామెడీ అంటే కామెడీ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను కామెడీ ఫన్ అని పెట్టుకుంటాను. కామెడీ 1 సెకండ్ కామెడీ అండ్ ఇట్లా ఫన్ ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. ఫన్ ఫన్నీ. సో ఇట్లా పెట్టుకున్న ఒకటి ఇట్లా ఇచ్చేస్తాను. డిఫరెంట్ మీకు మీ ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్ ఒకటి ఇచ్చుకోవచ్చు. మీ టైటిల్ ఏదైనా పెట్టుకోండి, వైరల్ అయిపోతుంది, ఖచ్చితంగా వైరల్ అయిపోతాయి మేడం. షార్ట్స్ అనమాట, షార్ట్స్. షార్ట్స్ అనమాట. ఇట్లా. అండ్ ఇప్పుడు మీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీరు షార్ట్ అప్లోడ్ చేస్తారు, వాళ్ళకి సర్చ్ బార్లకి వెళ్తే సో ఇప్పుడు మనం చూసి క్లిక్ చేసాం కదా, వాళ్ళు ఎట్లా ఉంది ఫుటేజ్ అట్లా thumbnail అనమాట. దానికి క్లిక్ చేయండి, పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ పోజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పోజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మీకు నచ్చిన పోజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో అట్లా డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో నాకైతే ఇట్లా వస్తున్నది, మీకు ఎలా వస్తుందో చూసుకోండి. డిఫరెంట్ మీకు నచ్చిన పోజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే సర్చ్ బార్ వెళ్తే ఆడియన్స్ కనిపిస్తుంది కాబట్టి అలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు టైటిల్ అయితే కాపీ చేసుకోండి. మీకు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ట్యాగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలా పెట్టినా వైరల్ అయిపోతాయి. ఎందుకోసం అంటే ఇక్కడ ఫోజే చాలా ఇంపార్టెంట్. ఈ ఫోజ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాపీ చేసుకొని సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ అండ్ సింప్లీ అండ్ విజిబిలిటీ అనేది ప్రైవేట్లో ఉంటుంది, ఉంచుకోండి. అన్లిస్ట్లో ఉంచుకోకండి, ఈ మధ్యలో చేంజ్ అయింది అనమాట ఆప్షన్. అండ్ ఇప్పుడు సో ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి, సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంటే రిలేటెడ్ వీడియో పెట్టుకోండి, యువర్ చాయిస్ అంటే పెట్టుకోండి లేదు. సో ఇప్పుడు మొత్తం చెప్తే వీడియోలు ఎంత అవుతుంది. ఇక్కడ లొకేషన్ పెట్టుకోండి, లొకేషన్ పెట్టుకోండి. అవుట్ కంట్రీ పెట్టుకోండి అనమాట, ఏదైనా కానీ అవుట్ కంట్రీ పెట్టుకోండి. సో అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్లోడేషన్, సింప్లీ ఇక్కడ అప్లోడేషన్. అండ్ చూపిస్తుంది ఇక్కడ అప్లోడేషన్. అప్లోడేషన్ తర్వాత సో అది షార్ట్ విత్ ఇన్ మీరు 24 hours వెయిట్ చేయండి, లేదా 3 hours వెయిట్ చేసినా 3 hours మనకు రిజల్ట్ రాదండి. మీరేం చేస్తారంటే 12 hours వెయిట్ చేయండి, మీకు ఇది అప్లోడ్ చేసి చూపిస్తారని మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను అనమాట. సో అట్లా మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సింపుల్ చేస్తా అంటే బ్యాక్ వస్తాను, మీకు చూపిస్తాను ఏంటంటే ఆ షార్ట్ ఇన్ కేస్ 1K 2K వ్యూస్ వచ్చి ఆగిపోతుంది కదా. 1K 2K వ్యూస్ వచ్చి ఆగిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే సింపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వైటీ స్టూడియోలో వెళ్ళిపోతాను చూడండి, వైటీస్లో వెళ్ళిపోతాను. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో నేను నా టెక్కి సంబంధించిన షార్ట్ అప్లోడ్ చేస్తాను కాబట్టి అంత రీచ్ అయితే ఉంటుంది, కాబట్టి మీరు కామెడీకి సంబంధించి ఉంటే బాగా రీచ్ ఉంటాయి అనమాట. సో నేను అలా చేయను, నా ఓన్గా అప్లోడ్ చేసేస్తాను అనమాట. రెగ్యులర్ ఎలా అప్లోడ్ చేస్తానో అలా అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు ఇక్కడ షార్ట్స్లో వెళ్ళిపోతాను, కంటెంట్లో వెళ్ళిపోతాను. ఇక్కడ కంటెంట్లో వచ్చిన తర్వాత VOL సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఎస్టర్డే ఒక షార్ట్ అప్లోడ్ చేసిన 1.1K వ్యూస్ వచ్చినాక దీనికి 3 days సెలెక్ట్ చేసేసి ఎడిట్లో వెళ్ళిపోతుంది ఒకటి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఫస్టే చెప్పేస్తున్నా, మీ షార్ట్ గిన అలా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది, సో ఇలా అప్లోడ్ చేస్తే వైరల్ కాదనమాట. సో నేను నార్మల్ అప్లోడ్ చేస్తాను, నాకు షార్ట్ వ్యూస్ రాకున్నా అవసరం లేదనమాట. సో నేను వేస్తాను ఇలాగే అప్లోడ్ చేస్తాను అనమాట. చూడండి షోమర్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ షార్ట్ ఇన్కేస్ టక్ గిన అయింది అనుకోండి, ఇక్కడ మీరు మీకు చూపిస్తుంది 1 second ఎడిట్లో వెళ్ళిపోయినా కదా, సారీ ఎడిట్లో కాదు. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోండి. చూసుకోండి వెల్ డౌన్ అయితే అంటుంది, వెల్ డౌన్ వ్యూస్ ఆర్ 42% హైగర్ అయితే అంటుంది. ఇక్కడ మీకు ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రీచ్లో వెళ్ళిపోతాను. ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతే ఇది చూడండి గాయస్, ఇక్కడ ఇవి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తున్నాయా, ఈ కీవర్డ్స్ తీసుకొని చాలా ఇంపార్టెంట్. ఇవి బిర్యానీ ఎలా చేయాలి, ఫుడ్ వ్లాగ్స్ తెలుగు హైదరాబాద్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసేస్తే ఈ కీవర్డ్ తీసుకొని మీరేం చేస్తారంటే ఇట్లా కాపీ చేసుకోండి. ఇదంతా చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చెప్తలేను, ఇవన్నీ కాపీ చేసుకోండి, లేదా నోట్బుక్లో వెరైట్ చేసుకోండి. ఇవన్నీ వెరైట్ చేసుకున్న తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇక పెన్సిల్ కొడుతూ వెళ్ళిపోండి. ఇది షార్ట్ స్టక్ అయిపోతే అనమాట, 12 hours స్టక్ అయిపోతే చెప్తున్నాను అనమాట, రెండో భాగం అనమాట. అండ్ ఇప్పుడు షోమర్ సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి ఇక్కడ మీరు వైరల్ కీవర్డ్స్ లేదా యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అని వెరైట్ చేసుకోండి. యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అని, సో ఇట్లా టర్మ్స్. సో ఇట్లా వెరైట్ చేసుకొని అండ్ ఇప్పుడు ఇక్కడ 2 చుక్కలు ఇచ్చేసి అండ్ కిందికి వచ్చేసి అవే ఏ కీవర్డ్స్ వచ్చినాయో ఆ కీవర్డ్స్ ఇక్కడ వెరైట్ చేసి సింప్లీ బ్యాక్ వచ్చేసి సేవ్ చేయకండి. ఇంకా ఇక్కడ కింద కూడా అట్రిబ్యూట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాగ్స్లో కూడా సేమ్ యాస్టిస్ 3 keywords యాడ్ చేసేసి సింపుల్ బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసేయండి అనమాట. సింపుల్ ఇట్లా సేవ్ చేసి వదిలేయండి. సో సేవ్ చేసి వదిలేసిన తర్వాత చూడండి రిజల్ట్ ఎలా వస్తుందో చూడండి. సో ఇది న్యూ ట్రిక్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.